క్షేత్రజ్ఞుడని పెద్దలు చెప్పులు. దేహము క్షేత్రము. ఇది క్షేత్రము అంటే పొలం. దీనిని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు. అంటే ఆత్మ. క్షేత్రజ్ఞుడు అంటే ఇక దేహాన్ని నీకు ఎరిగేది ఏమున్నది. ఇక ఈ దేహం తత్వాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు ఆత్మతత్వంలో వెళ్ళిపోవడమే. కనుక క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు. ఇక్కడే ఉన్నాయి రెండు. ఇది పొలము, పొలం దున్నేవాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. దేహాన్ని తెలుసుకోవాలి. క్షేత్రం నీవు ఇది ఊరకే కొద్దికాలం ఉండేది. క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటున్నాడు. లోపల ఉండేది ఎవరు? మనమే క్షేత్రజ్ఞుడు. మనం తెలుసుకుంటున్నాము. ఈ శరీరం క్షేత్రము. ఇది ఎందుకు బయట రావాలి? ఉపయోగించుకోవాలి. ఈ శరీరాన్ని మనం చక్కగా ఉపయోగించుకొని ఆత్మతత్వాల్లోకి జీవుడు అనుసంధానం చేయాలి. అందుకు ఈ పొలం పనికి రావాల్సిన వాటికి దీన్ని చక్కగా సాగు చేసి దీన్ని చక్కగా శరీరాన్ని నీట్గా పెట్టుకోవాలి. ఏ జబ్బులు రాకుండా ఈ శరీరంతో భగవంతుని చేరుకోవాలి. అదే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే. శరీరం బాగుంటేనే, లేకపోతే మనం ఏం చేయలేము. శరీరం బాగలేకపోతే ఏమీ చేయలేము. అంటే దీన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఎవరైతే కంట్రోల్లో పెట్టుకోవాలంటే నోటికేసేదంతా ఆపుకుంటూ ఉండాలి. కాసేపు తర్వాత పెట్టి తాగడం, కాసేపు కాఫీ తాగడం, కాసేపు అద్దెందాం, ఐదిందాం, ఈ తిందాం. దీనికి అలా ఈ రుచులు చూపించకూడదు. దీనికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. అప్పుడే నీ మాట ఉంటుంది. కంట్రోల్ ఎక్కడ పోమంటే అక్కడ పోతుంది. లేకపోతే నీ మాట దాని ఇష్టమైన ప్రవాహం చేస్తుంది. అంటే రకరకాల జబ్బులతో ప్రవాహం చేసినప్పుడు ఇది మనకు మాట ఇంకా మన భగవంతుడు చెప్పుకోలేదు. అది ఆ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే. ఈ క్షేత్రాలు తెలిసిన వాడే క్షేత్రజ్ఞుడు. దీన్ని నడపగలిగిన వాడే ఎవరు? నువ్వే. నువ్వు దీన్ని నడపాలా. దీనికి ఏం తెలుసండి పాపం? ఏంటి దానికి ఏమిటా మాయ? దానికి ఏమి లేదు. నమ్మకం కూర్చోదు. బండ ఆ బండను ఎలా నడిపితే అలా నడుస్తుంది. లేకపోతే దాని శివంతుడిని ప్రవర్తిస్తుంది. దాన్ని ఈ చేతిలోనే ఉందండి మొత్తం. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానాంత దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజానం యదతో ఆత్మజ్ఞానమునందు మనసు లగ్నము చేయుట. ఆత్మజ్ఞానమునందు మనసు లగ్నము చేయుట. రోజు చెప్పున్నాడు ఇక్కడ. ఆత్మ జ్ఞానమునందు రెండుటి యందు మనసు లగ్నం చేయాలి. పోయి జ్ఞానము ఆత్మ ఈ రెండుటి మీద మనసు లగ్నం చేయాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది? నీకు జ్ఞానం ఉంటేనే కదా ఆత్మతత్వం తెలిసేది. జ్ఞానం రాలేదు. ఆత్మ అంటే నీకు తెలియదు. ఎన్నో ఆత్మ అంతే. ఈ తత్వాన్ని ఆత్మజ్ఞానమునందు ఈ మనసు లగ్నము చేయుట మోక్ష ప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గంలో చెప్పకూడదు. ఏం చెప్తున్నాడు? ఈ ఆత్మజ్ఞానమునందు మనసు లగ్నం చేయాలి. అంటే ఎవరికి ఉండేది? భగవంతుడు. భగవంతుడి మీద ఎవరు చేయాలి? నువ్వే. మనస్సు అంటే నువ్వే. నువ్వంటే శరీరం కాదండి. మనస్సు నీవే. మనస్సు. ఆ మనసు తీసుకోపోయి నువ్వు లగ్నం చేస్తే ఆ జ్ఞానము ఆత్మ మీద మోక్ష ప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట. అంటే మోక్ష ప్రాప్తి అంటే ఏంటండి? మోక్షం అంటే ఏంటి? అదే జ్ఞానము. దృష్టి కలిగి ఉండుట. మోక్షం అంటే ఇక్కడే మోక్షం. అక్కడ పోయిన తర్వాత మోక్షం ఏం లేదు. ఎక్కడ పోతా మోక్షం రాదు. ఇక్కడే తెలుసుకోవాలి. నువ్వే తెలుసుకోవాలన్నా. ఆ విధంగా మోక్ష ప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట. మనస్సు దృష్టి. చూడండి ఎలా చెప్తున్నాడు. మనస్సుతోనే దృష్టి చూడాలి. ఇలా మనసు పెట్టి ఎలా చేయాలి? ఈ దృష్టి మనస్సు ఎలా కనిపిస్తుంది నీకు? మనస్సు దృష్టి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. సామాన్యంగా మనస్సు దృష్టి. ఇక్కడ నుంచి చూడు. నువ్వు తిరుమల శ్రీనివాసుడు పాదాలు కనిపించాలంటే నేను టీవీలో ఎంతమంది ఉన్నారు? పోసుకుంటున్నారు. కనిపించేసారంటే పోసుకుని కనిపించాలి. అంటే మనసు లగ్నం చేయాలా? దేని మీదైనా ఎరుక ఉండాలా? నీకు ఆ జ్ఞానం లేకపోతే నువ్వు చాలా కష్టాలు పెట్టుకో. అందుకే
ఎరుక అంటే జ్ఞానము, తెలుసుకుంటా. ప్రతిదీ నువ్వు జ్ఞానంతో తెలుసుకోవాలి. అజ్ఞానం కొనాలంటే పైపోతావు. నిన్న చూడండి, తిరుమల ఎంతమంది వెళ్ళిపోయారు, అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. అంటే అందరూ చూడాల భగవంతుని. ఏం అక్కడ చూడకపోతే చూడలేవా? ఇంత రద్దీ ఉంటుంది, ఎందుకెలా? నేను రమ్మన్నాడు భగవంతుడు. ఎవరు పోతారు? ఇక్కడ కూర్చొని చూడవాయా? అదే భగవంతుడు చెప్పేది ఇక్కడ భగవద్గీత అన్ని చెప్పున్నాడండి. మనకు తెలియక పడిపోతాం. ఇంకే బ్రహ్మంగారు చెప్పాడు, గుట్టలు గుట్టలు పోతున్నాయి అన్నాడు. గుట్టలు గుట్టలంటే నాకు ఆ రోజు ఏం తెలుసు? ఎవరంటే ఎక్కడన్నా సరిపోతే పోతారా? కాదు, గుట్టలు గుట్టలే. కనుక నువ్వు చాలా జాగ్రత్తతో నీ మనసుని ఎరుకు తీసుకొని ఆ జ్ఞానం అనే దాన్ని పెట్టి ఆత్మ మీద దృష్టి పెడితే నీకు మోక్ష ప్రాప్తి ఎంతో దృష్టి కలిగి ఉన్నది. మోక్ష ప్రాప్తి అంటే అక్కడ పోతేనా మోక్ష ప్రాప్తి? నీకు ఇక్కడే తెలుసుకోవాలి. మోక్షం అంటే నీలోనే ఉంది మోక్షం, అక్కడెక్కడో లేదు, ఇక్కడే తెలుసుకోవాలి. ఎక్కడో పోయి తెలుసుకుంటానంటే ఇక్కడే తెలుసుకోవాలి. ఇది భగవంతుడు చెప్పేది. అవి జ్ఞాన మార్గంలో చెప్పకూడదు. అటువంటి నీకు జ్ఞానం ఇచ్చేస్తాయి. ఆ జ్ఞానమే అన్నిటికీ మూల కారణం. ఈ మనసే అన్నిటికీ మూల కారణం. మనసు అలా ప్రచోదింపజేస్తుందండి, దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ మనసు కూడా నీవే, దాన్ని కంట్రోల్ చేసే శక్తి కావాలి. ఏంటి? ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు కూడా నీవే. ఎలా కంట్రోల్ చేయాలి? నీవే సంయమనం పాటించాలి. అది సంయమనం అంటే చాలా జాగరూకతతో నువ్వు ఎరుకుతో నువ్వు జ్ఞానంతో నువ్వు తెలుసుకుంటేనే, లేకపోతే ఎన్ని కష్టాలు నిజంగా నేను వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు ఎలా వేరేలా ఉందా? అందరూ తిరుమల వెళ్ళారు, మోక్షానికి పోతున్నాడు. తిరుమలలో వెళ్ళిన మాత్రం మోక్షానికి పోతారా? వాడి టైం అలా ఉంది, అక్కడ వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తాం? అందుకోసం భగవత్ తత్వాన్ని తెలుసుకొని నువ్వు జ్ఞాన దీపంలో నడుచుకోవాలి. ఒకప్పుడు కలకత్తా దగ్గర అక్కడ అమ్మవారి దగ్గర పోయినప్పుడు అందరూ ఒక పెద్ద బ్రిడ్జి మీద ఎక్కారు. కట్టిన గుట్టి దాదాపు 200 మంది అన్యాలు ఉన్నారా? అంటే ఇదంతా ఏంటంటే ఏది పడితే అర్థమే. జ్ఞానము. ఒక గొర్రె పోతుందంటే గొర్రె బాబు జ్ఞానము. భగవంతుడి దగ్గరికి వద్దంటారా? నువ్వు తెలుసుకో. ఏ టైంలో వెళ్ళాలో, ఏ టైంలో. ఇక్కడ లేదు ఉత్తర ద్వారం, ఇక్కడ లేదు, నీలో లేదు ఉత్తర ద్వారం. తెలుసుకోవాలి, లేకపోతుంది, ఎవరికైనా ఉంటుందండి. కానీ ఇది భగవంతుడు చెప్పేది, నువ్వు ఎరుకుతో ఉండు, జ్ఞానంతో ఉండు, క్షణం క్షణం అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. లేకపోతే కష్టాలు పోలేకపోతావు. క్షణం నీ దగ్గర ఏం జరుగుతుందో నువ్వు చూసుకుంటున్నావు. నీది బాధ్యత, ఎవరి బాధ్యత వాడి. కార్యకారణ కర్తృత్వే హేతుకు ప్రకృతి ఉచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే. పార్థ, ఈ ప్రకృతిని మాయా ఎందు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాడు? జ్ఞానాన్ని నుంచి, మోక్షాన్ని నుంచి, ఆత్మజ్ఞానం నుంచి మరి ప్రకృతిలో వస్తున్నాడు. ఈ ప్రకృతిని మాయా అని అందురు. అది శరీరముకు సుఖ దుఃఖములను కలుగు చేయను. క్షేత్రంగా సుఖ దుఃఖములను అనుభవించుతున్నారు. క్షేత్రం కాదు అనుభవించేది, శరీరం కాదండి, క్షేత్రజ్ఞుడు. వాసుదేవుడు ఆత్మకి సంబంధం లేదు. మళ్ళీ ఆత్మకి నీటితో గాని, గాలితో గాని, అగ్నితో గాని, అస్త్ర శస్త్రములతో గాని దేనితో కూడా ఆత్మకి ఛేదింపగలదు. అంటే బాధ ఆత్మకి. ఒక వెలిగిపోతుంది ఆత్మ. సూర్యుడికి ఎవరి బాధ? సూర్యుడి దగ్గర మీ అస్త్రాలు పంపి మాడి బస్తి వెళ్ళిపోతాయి. ఆత్మగడుకుంటే కోసం ఆత్మకి శాంతి లేదు, ఏమి లేదు. ఆత్మకి శాంతి లేదని వెళ్ళిపోయినట్టు ఆత్మకు నువ్వు శాంతి చేసేది శాంతి లేదు, ఏమి లేదు. భగవంతుడు చెప్తున్నాడు, ప్రకృతిని మాయ అని అందరు. ఈ ప్రకృతి మాయ. ఈ అది శరీరములకు సుఖ దుఃఖములు కలిగించుతుంది. అంటే మనం ప్రకృతిలో నుంచి వచ్చాము. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మాయ. ఎవరికి తెలుసా అండి? నాకు తెలుసా ఈ శరీరం వస్తాయి. నేను చేసుకున్న పూర్వజన్మ కర్మ పాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను. ఈ శరీరాన్ని తెచ్చుకున్నా అంటే ఈ శరీరం ప్రకృతిలో వచ్చింది కాబట్టి, మాయలో నుంచి వచ్చింది కాబట్టి
ఈ శరీరానికి ఈ సుఖ దుఃఖాలు ఎక్కడ చేస్తున్నాయి? ప్రకృతిలో నుంచి వస్తున్నాయి. సుఖం దుఃఖం. బాగా చలిచింది, ఏముంది? బాగా దుఃఖం, బాగా వేడుచుంది, చల్లగా ఉంది, మళ్ళీ ఆనందంగా ఉంది, సుఖంగా ఉందంట. బాగా ఎండాకాలం ఎండలో వెళ్తున్నావు, ఏంటంటే ఈ సూర్య భగవాన్ అసలు ఏంటి అంటే బాడీ ఎండ అంటాడు. మళ్ళీ అది ఎండ కూడా ఏమైందండి ఈ ఎండాక ఎండ అని దుఃఖం పడిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి సుఖం దుఃఖం? ఈ ప్రకృతిలో నుంచి. ఎక్కడి నుంచి అయినా వస్తుందా? ఈ ప్రకృతిలో నుంచే సుఖం దుఃఖం వచ్చేది. ఇది తెలుసుకో. అది ఎవరు తెలుసుకుంటున్నాడు? క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రానికి ఏ సంబంధం లేదండి. ఈ సుఖ దుఃఖాలు అనుభవించేది ఎవరు? నేను. నేనంటే ఈ శరీరమా? కాదు. నేను జీవుడు. ఈ జీవుడు అనుభవిస్తున్నాడని ఇంజెక్షన్ చేసిన డాక్టర్ గారు ఆ శరీరానికి ఏ సంబంధం వస్తుందా? దానికి ఏ సంబంధం లేదు. నువ్వు బాధపడుతున్నావు, దానికి ఏ సంబంధం? దానికి ఏం లేదు. నువ్వేమైనప్పుడు అనుకోవద్దు. కానీ నువ్వు జీవుడి. నువ్వు ఎరుగుతూ ఉన్నావు కాబట్టి, వెలుగుతూ ఉన్నావు కాబట్టి నీకు నొప్పి. అదే జీవుడు వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది, ఆ శరీరాన్ని కూర్చో ఏమైనది నీకేమైనా నొప్పుందా? ఏమన్నది? అలా అనుకుంటే తీసుకోపోయి ఆ మట్టిలో పడేస్తున్నారు. ఏమన్నా తెలుసా? మనకి కుళ్ళిపోతుంది, పురుగులు పడిపోతుంది, దాంట్లో భూమిలో మట్టిలో మట్టి అయిపోతున్నాయి, గోళ్ళు అయిపోతున్నాయి, అగ్నిలో వేసేస్తున్నారు. ఏమన్నా చెప్పుందా? కోసం దీనికి క్షేత్రము, ఈ క్షేత్రానికి సంబంధం లేదు. క్షేత్రజ్ఞుడే అనుభవిస్తున్నాడని, అది కూడా దేహంలో ఉన్నప్పుడే అనుభవిస్తున్నాడు. ఈ భగవంతుడు చెప్పేది ఇది మాయ. ఈ ప్రకృతి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేస్తుంది. మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. పలుకులు వెలుగుతో చూపించేస్తుంది ఈ ప్రకృతి. అందుకే ఈ ప్రకృతి తల్లి లాంటిది అంటున్నా, నేను తండ్రిని. ఈ ప్రకృతి తల్లి, నేను తండ్రిని. భగవద్గీతలో చెప్పాడు అదే. ఈ క్షేత్ర యోగంలో ఇలా భగవద్గీతాన్ని మనకు తెలుసుకోవాలి. ఇది మాయ. అంతేనండి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేస్తుంది. అందంగా కనిపిస్తుంది, తర్వాత ఏమైపోతుంది? అందం అంతా పోతుంది. చూడదా? ఈ అందం ఎక్కడ పోయింది? ప్రకృతి. ప్రకృతి తినేస్తుంది అందాన్ని కూడా. ప్రకృతి అందాన్ని కూడా ఇస్తుంది, మళ్ళీ అదే తినేస్తుంది. ఆ మాయ, ఆ మాయ తెలుసుకోవాయా? ఆ మాయ మనల్ని ఇబ్బంది పెట్టేది. ఈ మాయ తెలుసుకున్నవాడు ఎరుగలవాడు, జ్ఞానంలో ఉన్నాడు. తెలియనివాడు అజ్ఞానంలో కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఇంకే రెండే రెండు, దీనికి ఇంతకంటే ఏం లేవు. సుఖము దుఃఖము ఈ రెండు కూడా ఈ ప్రకృతిలో నుంచి వస్తున్నాయి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక సుఖ దుఃఖాలంటే ఇంకా జ్ఞానం ఎలా అవుతుంది అని చెప్తున్నాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంత యత్ పశ్యతి న పశ్యతి. శరీరము నశించును, తాను నశింపగా ఎవరు సమస్త భూతములై ఉన్న పరమేశ్వరుడు చూచుతున్నాడో వాడే ఎరిగిన వాడు, వాడే జ్ఞాని. చూడండి భగవంతుడు ఏం చెప్పాడు? వినశ్యస్య వినశ్యస్యం యత్ పశ్యతి న పశ్యతి. శరీరము నశించినను, ఈ శరీరం నశించిపోయింది పోయినా తాను నశింపక ఎవడు సమస్త భూతముల యందున్న పరమేశ్వరుని చూచుతున్నాడో వాడే ఎరిగిన వాడు, అంటే వాడే జ్ఞాని. అందుకే ఎరుగా వాడే జ్ఞాని. అర్థమైందండి? ఈ శరీరం వెళ్ళిపోయినా కూడా సమస్త భూతముల యందున్న పరమేశ్వరుని చూచుతున్నాడు. అంటే ఈ శరీరంలో నువ్వు ఉన్నా లేకపోయినా సర్వం భగవతత్వం అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో, అన్ని భూతాల్లో, అన్ని భూతాలంటే ఏంటండి? భూతము అంటే ఈ సర్వవ్యాప్తి, చెట్టు చేమ ఏదైనా కూడా ఇది భూతదయా. అందుకే కదండి 12 గంటలైతే 11:30 12 గంటలైతే దేవాలయాల్లో ఇంత అన్నం చేసి పెడతారు. చేసి పూజారి గారు తీసుకొచ్చి ఆయన ధ్వజస్తంభం దగ్గర పెడతారు. ఒక నల్లగా దాని మీద పెడతారు. ఆయన కాసే భూతదయ భూతదయ అనే మంత్రాలు అవుతాడు. మళ్ళీ పైకి చూపిస్తాడు. అంటే ఈ భూతదయ, భూతదయ అంటే అందరికీ అన్న ప్రసాదం పెట్టుకున్నాడు. అందుకే మతాన భువనేశ్వరి, కాశీ విశ్వేశ్వర, మహాదేవ్, శంభో శంకర, ఏడుగొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. అందుకే మాతాన్న భువనేశ్వరి కాశీ గోవిందాలు ఒక రూమ్ అలా ఉంటుంది. ఇక్కడ
వచ్చేవాడు. సర్వ జీవులు పోతాయా నువ్వు వేస్తేనే కదమ్మా అన్నము అందరు తినేది, అందుకోసం కపాలం తెచ్చాడు. ఈ కపాలం అంటే మందే నోరు ఎక్కడుంది, ఎక్కడుంది ఈ కపాలమే ఆయన భిక్షాటనం. అందుకోసం పోతుందయ్యా, అక్కడ వేసిన తర్వాత అన్నిటికీ పోతుందయ్యా. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరికి అన్ని కృష్ణ పరమాత్ముడే లీలా ఉంటుంది. అది ఎందుకోసం శరీరం రచించడం వారి నశింపగా సమస్త భూతముల యందున్న పరమేశ్వరుడు చూస్తున్నాడు. అన్నింటిలో పరమేశ్వరుడు ఉన్నాడు. వాడే ఎరిగిన వాడు జ్ఞాని. అంటే నేను ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వేం తెలుసుకున్నావు? ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు సర్వం భగవతత్వమే. ఇక్కడంతా ఓం విశ్వం విష్ణుం వషట్కారో అంతా ఆవరించిపోయినాడు ఆ నారాయణ తత్వం, కృష్ణతత్వం. ఎక్కడ చూసినా అదే భూతదయ, అన్నింటిలో పరమేశ్వరుడు ఉన్నాడు అని చూసిన వాడే, అని చూడగలిగిన వాడే, వాడే జ్ఞాని అవుతున్నా చెప్తున్నాడు. అంటే ఏ జీవిని చూసినా నువ్వు పరమాత్మ తత్వాన్ని అనుభవించగలగాలి. పరమాత్మ లేకపోతే ఈ మాయ ఎక్కడి నుంచి ఉన్నది? వాటికి ఏం తెలిసింది? ఇక్కడ పుట్టడం, పరమాత్ముడు పుట్టించబట్టే కదా అవన్నీ పుట్టేది. ఎవరు కర్మలు బట్టి వాళ్ళు పుట్టున్నారు, ఎవరు కర్మలు బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరికెవరికి సంబంధం లేదు. అందుకోసం భగవతత్వాన్ని అలా మనం అర్థం చేసుకోవాలి. అందుకే భగవద్గీతలో క్షుణ్ణంగా చెప్పేస్తారు భగవంతుడు. నీకు ఏం కావాలో ఏం లేవో అన్ని భగవద్గీతలో తెలిసిపోతాయండి. అది భగవద్గీత అంటే అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయ అవ్యయత శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే యదా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. ఇందాకేమన్నాడు? అర్జునుని కౌంతేయ అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? ప్రకాశయతి భారత. భారత అంటే ఓ పార్థ అని. అంటే మీ మనందరం కూడా భారతే. నీ పేరు ఉంటే అదే కోసం ఎన్ని పేర్లు పిలుస్తాడో అర్జునుడిని. ఒకసారి ధనుంజయ అంటాడు, రకరకాల పేర్లతో పిలుస్తాడు. ఎంత ఇష్టమో ఆ నరుడంటే ఎంత ఇష్టమో నారాయణుడికి. కనుక అర్జున గుణ నాశ రహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతరమైన కర్మలను ఆచరించేవాడు వాడు. అంటే ఇక్కడ భగవంతుడు పరమాత్మ ఎటువంటి వాడంటే దేహంతో వచ్చినప్పుడు కూడా కర్మలను ఆచరించువాడు వాడు. అయినా భగవంతుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏ గుణాలకు సంబంధం లేని వాడు. మనం కర్మలకి, మనం బాధిస్తున్న కర్మలకి, నేను చేసుకున్న కర్మ వల్ల నేను పుట్టే కొన్ని కారణాల వల్ల. అంతేగాని భగవంతుడు చేసే కర్మలో అలౌకికమైనవి. ఇవన్నీ కూడా ఈ కర్మలకి దేహానికి సంబంధించినవి కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. భారత సూర్యుడు ఒక్కడే ఎల్ల జగములను ఏ విధంగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధంగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. నాకేం చెప్పాడు? క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే బలం, అంటే శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ ఆత్మ కోసం ఈ క్షేత్రజ్ఞుడు ఏం చేస్తున్నాడు? ఎల్ల దేహాలను కూడా ప్రకాశింపజేయుచున్నాడు. సూర్యుడు ఒక్కడే, కానీ ఎల్ల జగములన్నింటినీ ప్రకాశింపజేయుచున్నాడు. ఒక్కడే సూర్యుడు. ప్రకాశం మొత్తం వస్తుందా లేదా? ఒక్క సూర్య భగవానుడే. నువ్వు కిటికీలు తెలిసినా కూడా దాని నుంచి వాడు ఎక్కువ వస్తాడు. నువ్వు ఎక్కడ రంధ్రం ఉన్నా కూడా వాడికి వస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు వస్తాడు, వచ్చేటప్పుడు వస్తాడు. కనుక ఈ క్షేత్రజ్ఞుడేమో నేనే అన్ని దేహాలని కూడా ప్రకాశింపజేయుచున్నాను. మన దేహాన్ని అంటే మందే కదండి, సర్వ దేహాలు ప్రకాశింపజేయుచున్నాడు. ఒక చెట్టు ఉంది, అందంగా పెరుగుతుంది, ఎంతో అందంగా వస్తుంది. దాంట్లో భగవంతుడు తక్కువ ఉండబట్టే ప్రకాశింపజేయగలుగుతున్నాడు. ఈ దేహాలు కూడా భగవంతుడు ఉండబట్టే ఇంత ప్రకాశంగా వెలిగిపోతున్నాయి. ఆ భగవంతుడు లేకపోతే ప్రకాశం లేదు. ఒక్కడే భగవంతుడు అన్ని దేహాల్లో ఉన్నాడు, అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు. ఇప్పుడేంటి ఇక్కడ అందరం లేవండి, ఇంకే ఒక్కడే.
కానీ ఎవరి ఇంద్రియాలు వాడేది కాదు, ఆ ఇంద్రియాలు కూడా భగవంతుడిచ్చినాయి. నీ మనస్సు బుద్ధి కూడా భగవంతుడిచ్చాడే, కానీ దాన్ని ఎలా నడపాలనేది నీ చేతిలో ఉంది. దానికోసం భగవంతుడు ఈ దేహంని ప్రకాశింపజేసేవాడిని నేనేనయా, అన్ని దేహాల్లో నేనున్నాను అంటున్నాడు. సూర్యుడే జగత్తులంతా ప్రకాశింపజేస్తుంటే ఈ 14 లోకాలకి భగవంతుడు ఎల్ల దేహాలు అండపిండ బ్రహ్మాండాలన్నింటిలో ఆయన నిండిపోయి అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు పరమాత్ముడు. నేను తెలుసుకోవాలి, మనం అన్ని జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడనే తత్వాన్ని తెలుసుకుంటే నువ్వు జ్ఞాని అయిపోతున్నావు. నీవు వేరు, నేను వేరు, అది నాది, ఇది నేను, నేను నాది, ఈ 2 పదాలే పెట్టుకుంటాం. నేను అంటే ఈ నేను అనేవాడు ఎవరు? నేను, నాది, నా ఇల్లు, నేను, ఈ 2 పెట్టుకోవాలి. నాది అది ఎవరు? నేను తెలుసుకున్నానా? లేకపోతే నేనా? ఈ శరీరం నేను తెలుసుకున్నానా? ఈ 2 పెట్టుకుంటాడు. నాది నేను. పిల్లవాడు కూడా అంతే కదండి, ఒక బొమ్మ ఇచ్చామనుకో, నాది నేను, నాది నేను. ఈ 2తోనే మనం తెలుసుకోలేక అయిపోతున్నాము. నాది ఏది కాదు, నేను నేను కాదు, నేను ఎప్పటికీ కాదు. ఇక్కడ ఆత్మస్వరూపుని అంటే ఎవరు? మనందరం కూడా ఒకటే స్వరూపము, ఏక స్వరూపము అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు జ్ఞాని, ఎరుకైపోతున్నాడు. అదే భగవంతత్వము. అందుకోసమే భగవంతుడు ఈ యొక్క భగవద్గీత అద్భుతంగా మనకి చెప్పిన ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రకమైన చెప్తున్నాడు భగవంతుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మహాభక్తులారా, రేపు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క దర్శనాన్ని అందరూ తీసుకుంటారు కాబట్టి భగవంతుని ఆశీస్సులు ఎల్ల వేళ కృష్ణ ఆశీస్సులు, ఆ రాధాకృష్ణుల ఆశీస్సులు ఉండాలని, మరి మన పటాధిపతులైన ముని మహారాజు గారి ఆశీస్సులు ఉండాలని మనందరం కూడా ఆ భగవంతుని కోరుకోవడమైనది. నేను మనకి స్వామి శకటాసుర సంహారం, శకటం ఈ బండి ఒక కన్ను అన్నాడంటే అదే ఇప్పుడు చెప్పేది భగవద్గీత. దీనికి ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ వచ్చేసాం, మనం టీవీలో నుంచి ప్రాక్టికల్ వచ్చేసాం. ఇప్పుడు ఒక కన్ను అన్నాడు ఆ బండిని. ఏ బండిని? ఈ బండిని. అంటే దీంట్లో ఉన్న రాక్షస బుద్ధి దీంట్లో ఉన్నది. అది భగవంతుడు బండి తన్నాడంటే మనలో ఉన్న రాక్షస బుద్ధిని బయటికి పంపించేశాడు. ఇప్పుడు ఏమైపోయింది? శకటము చాలా సులభంగా చేరిపోతుంది. అందుకు శకటాసుర సంహారం అంటే రాక్షసుడు శకటాసుడు ఆయన ఆ బండిలో దూరాడు కాబట్టి ఆ బండిని ఒక కన్ను తన్నాడు, ఏకరూపంలో పడిపోయాడు. అంటే ఈ శకటంలో ఎవరున్నాడు? రాక్షస బుద్ధి ఉంది. ఆ రాక్షస బుద్ధిని భగవంతుడు ఒక్కడే బయటికి పంపించినది. అందుకే భగవంతుడు పెట్టుకోవాలని సారథిగా పెట్టుకుంటే ఈ బండిని ఎలా నడిపించాలో చక్కగా నడిపించేస్తాడు. సారథిగా భగవంతుని పెట్టుకోవాలి. అది కృష్ణతత్వం. తృణావతోపాఖ్యానము, కృష్ణుడి చేష్టంలో వెనకాల ఒక గొప్ప రహస్యం దాగి ఉంటుంది. కృష్ణుడి యొక్క చేష్టంలో వెనకాల ఒక గొప్ప రహస్యం మర్మం దాగి ఉంటుందండి. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళ జీవితంలో ఒక పరిష్కారం దొరుకుతుంది. అది కృష్ణతత్వం అంటే. ఏది చేసినా కృష్ణుడు మనకు ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. ఏదైనా చేయదు, ఇది భగవతత్వం అంటే. అందుకోసం ఒక ఉత్తమమైన దిశ నిర్దేశం జరుగుతుంది భగవంతుడు చేసేది. అటువైపుగా ప్రయాణం చేయడం చేత మన మనుష్య జీవితంలో చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటాము. మనుష్య జీవితంలో చేరుకోవాల్సిన గమ్యం చేరుకుంటాం. ఇది మీరు భాగవతంగా అర్థం చేసుకోండి, మన జీవితంగా అర్థం చేసుకోండి, మన ఉద్యోగంగా అర్థం చేసుకోండి, మన సంసారంగా కూడా అర్థం చేసుకోండి. ఒక దిశ నిర్దేశం లేకపోతే వాడు ఎప్పుడు చేరుకోలేడు. సంసారంలో చేరుకోలేడు, చదువులో చేరుకోలేడు, ఈ దేంట్లో చేరుకోలేడు. ఒక దిశ నిర్దేశం అనేది ఉండాలి. అంతేగాని భాగవతం ఒక్కటే అనేది కాదు. నీవు ఎన్ని రకాలుగా ఇక్కడ ప్రయాణం చేయాలనేది భాగవతం నేర్పిస్తుంది. దిశ నిర్దేశం ఉండాలి. ప్రతి మానవుడు కూడా ఎలా ఉంటుందండి? ఉండదు, అంత ఈజీగా ఉండదు. మహా తెలివిలో చదువులు వాళ్ళు కూడా దిశా నిర్దేశం చేయలేరు, పడిపోతుంటారు. అందుకే ఆధ్యాత్మిక విద్యతో కలిపి ఈ
పట్టకుని విద్య, ఈ ఆధ్యాత్మిక విద్య రెండు కలిస్తే వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు, లేకపోతే చేయలేదు. ఒక పట్టకుని కోసమే విద్యకో ఆధ్యాత్మిక విద్య లేదనుకో అది పనికిరాదు. అతను స్వార్థం కోసమే చేసుకుంటాడు. అదే ఒక ఆఫీసర్ ఉన్నాడు, అతనికి ఆధ్యాత్మిక విద్య తెలుసు, ఆధ్యాత్మికత ఎలా పరిపాలన తెలుసు, అది ఉన్నది అతనికి పెన్ స్ట్రోక్ పెట్టే అవతల జీవితం ఎగిరిపోతుంది. కానీ ఆలోచన చేసి చేయగలిగితే ఓ చూద్దాం, ఇంకా 2 సార్లు చూద్దాం, తప్పు చేసి మన్నిద్దాం అనేది ఉందనుకో అది ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య తెలియకపోతే ఇంట్లో కూడా గొడవలే, ఇద్దరికి గొడవలే. నువ్వెంత నేనెంత, నువ్వు ఐఐటి చేశా నేను సిఐటి చేశా, నువ్వు ఉంటేవి లేకపోతే ఈ పని కాదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విద్య ఉందనుకో దిశానిర్దేశం చేయగలుగుతావు. అందుకోసమే భాగవతం, రామాయణం ఇవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకి దిశానిర్దేశం చేయాలి. చేస్తేనే వస్తాయి వాళ్ళకి, లేకపోతే రావు. నీకు 100% వాడు ఏమైనా చదువుకొని ఆ చదువంతా కూడా పట్టకుడి కోసం విద్య అన్నాడు బ్రహ్మంగా. భారత్యాలు చెప్పున్నాడు, రాబోయే రోజుల్లో పట్టకుడి కోసం విద్య కానీ ఆధ్యాత్మిక విద్య ఉండదు ఆయన అన్నాడు. అందుకే ఈ రోజు ఎవరు ఎంత చదువుకున్నాడు అజ్ఞానుడై అలా చనిపోతున్నాడు. అంటే ఆధ్యాత్మిక విద్య పూర్తిగా తెలుసుకోలేక ఎరుగలేక వెళ్ళిపోతున్నారు. అదే భగవంతుడు చెప్పేది. కనుక మొత్తం మనుషు జాతిని పట్టి పీడించే సమస్యలను మీరు ధర్మశాస్త్రంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏమంటే మీకు పని ఉంటే వెళ్ళిపోండి, లేకపోతే కూర్చోండి. ఇక్కడ భాగవతం జరుగుతున్నది, భగవంతుడు జరుగుతున్నప్పుడు మీకు ఏమనండి? ఇక్కడ నేను చెప్పడం లేదండి, ఇక్కడ నేనేమి చెప్పడం లేదు, నాకు బాగా రాజుతుంది. మీరు ఎవ్వరు ఎరగపోయినా పర్లే, ఒక్కడే చెప్పుకున్నా పర్లే, భగవతత్వం అలా ఉంటుందండి. ధర్మశాస్త్రంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. ఒక్కొక్క దాని మీద పెద్ద పెద్ద ప్రకరణలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రకరణలు. రామాయణ మొత్తం చదవలేదు, భారతం మొత్తం చదవలేదు, భాగవతం మొత్తం చదవలేదు. కానీ భాగవతంలోని దశమ స్కందం మనకు చాలా తేలికగా దిశా నిర్దేశం చేసేస్తుంది. కృష్ణ లేవు దశమ స్కందం. అందుకే చేసి జీవితంలో మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అందమైన పరిష్కారం చూపిస్తుంది. చూడండి ఎలా చెప్తున్నాడు, ఎలా ప్రవర్తించాలి, అది ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి తెలుసుకోకపోతే ఆవిడ జీవితం ఉపయోగించాలి. ఎవరిదైనా కూడా ఒక స్కూల్కి వచ్చాడు, అంతేకాదు ఇద్దరు భార్యాభర్తలు నిలబడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో పోవడం కాదు, పక్కకు పోయి పోవాలి, మధ్యలో పోయడంలో వాడికి దశ నిర్దేశం తెలియదు. అది భాగవతం అంటే ఓకే కృష్ణాలీలు అంటే ఏదో విన్నాము వెళ్ళిపోయాము అనేది కాదండి. నీకై నువ్వు తెలుసుకోవాలా, ఒకడు వింటే ఏమి వినకపోతే ఏమి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి కృష్ణ అని ప్రతి ఒక్కరికి కలగాలండి. అర్జునుడికి ఒక్కడికైనా భగవద్గీత చెప్పింది, 100 మందికి చెప్పాడు కృష్ణ పరమాత్మ. మరి రామకృష్ణ పరమహంస ఎవరు చెప్పాడు? ఒక్క వివేకానందుడికి జ్ఞానం చెప్పింది. మరి ప్రపంచమంతా తెలిసిందా లేదా? బ్రహ్మగారు ఎవరు చెప్పాడు? సిద్ధయ్య ఒక్కడికే చెప్పాడు, అందుకే సిద్ధి పొందాడు ఆయన. ఆయన మహమ్మదీ వంశంలో పుట్టినా కూడా సిద్ధి పొందాడు కాబట్టి ఆయన సిద్ధయ్య అన్నారు. ఒక్కడికే ఏదైనా జ్ఞానం తెలిసేది, ఆ జ్ఞానం ప్రపంచం అంతా తెలుస్తుందండి. అందరూ వినాలని లేదు, అందరూ జ్ఞానంలో కావాల్సిన లేదు, అని మనస్సు ఎవరు పెడుతున్నారో వాడి క్లాసులో ఫస్ట్ వస్తున్నాడు, పొరవాడంతా కూడా రాడు. ఎందుకంటే దిశానిర్దేశం లేదు. ఏదో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఏదో చూస్తుంటారు. స్కూల్ పోయినా ఆ పెద్ద పురుషుకొని ఈ పెద్ద పురుషుకొని గురువు గారు అంటారు, అంటాడు, మీ ఇద్దరు వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అంటాడు. అది మీ ఇద్దరు లేకపోయినా పర్లే, వీళ్ళందరూ బాగుపడతారు. ఏ కార్యాల కలుపు మొక్కలు ఉంటే ఉంటారు, పోతే పోతారు. చెప్పాలంటే కలుపు మొక్కలు ఏ రోజులు పడేసేయాలి, తర్వాత మన ఇంట్లో ఎవరైనా సరే చెప్పడమే మన వస్తు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నా? అందుకే ఆయన 18 అధ్యాయాలు చెప్పాడు. అర్జున ఏది పారే మొత్తాన్ని అన్నాడు, నేనున్నా నీకు ఎందుకు అన్నాడు. అంటే అర్థం ఇక్కడ అజ్ఞానులందరినీ తుంచి పడేసి అంటున్నాడు భగవంతుడు. మరి వాళ్ళందరూ ఆత్మతత్వేగా ఆయన అజ్ఞానుడు అంతే. ఎవరు జ్ఞానవంతులో వస్తున్నాడు, అజ్ఞానవంతుడు పడిపోతున్నాడు. అదే భగవతత్వం అంటే, అదే జ్ఞానం అంటే. ఈ విధంగా దశమ స్కందాన్ని మనం తెలుసుకోవాలండి. దానిని అందుకోలేకపోతే అది కేవలం కథగా మిగిలిపోతుంది. అది మనం అందుకోలేకపోతే ఊరికే కథగా మిగిలిపోతుంది. ఏదో
కాలక్షేపం కాదని హరికథ అమృతము, హరికథామృతం అని. అమృతం నీ చెవులో పడిందనుకో ఇంకేమన్నా అవుతుందా? నువ్వెప్పుడు కూడా వెలిగిపోతూ ఉంటావు. ఆ కాలక్షేపం అన్నానుకో కాంతసేపు ఉంటావు, సరిపో వెళ్ళిపోయినప్పుడే కాలక్షేపం కోసం వస్తున్నావు అని అర్థము. దానికోసమే కథాశ్రవణం చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. కథ విన్నా కూడా ఈ భాగవతం మనిషిని ఉద్ధరిస్తుందండి. పరీక్షతో సుఖవాసి చెప్పిన వాక్య కథనే విన్నాను. ఆయన వాక్య కథనే వినింది, కానీ విని మోక్షాన్ని పొందాడు. వాక్య కథే వినింది, ఇదంతా సుఖప్రమే చెప్పింది పరీక్షకి, ఆయన మోక్షాన్ని పొందాడంటే ఎందుకు? ఆర్తితో విన్నాడు. ఆ చెప్పు చెప్పు అయిపోతుంది, ఇంకొక దిక్కు పడుతున్నాడు. కృష్ణుడితో ఇంత చేశాడా? నారాయణుడు బ్రహ్మాండ నాయకుడు ఆ గొల్లలతో కలిగి గోపబాలులతో తిరుగుతూ ఆవులు దూడలు కోకలు కట్టుకుంటూ ఆ మట్టిలో యమునాలలో తింటూ ఇంత చేశాడా బ్రహ్మాండ నాయకుడు? ఏదైతే చెప్పు, ఇంకొకటి చెప్పు. అంటే ఆర్తితో దాంట్లోకి వెళ్ళాలి. ఆర్తితో విన్నవాడే వస్తాడు. ఆర్తితో విన్నవాడు చదువు కూడా రాదు. అందుకోసం జీవితంలో అసలు భాగవతం వినడం కానీ చదవడం కానీ చాలా గొప్ప విషయములు. ఈ రెండు వినడం చదవడం భాగవతం రోజు చదవాల్సిందేనండి. భాగవతం రోజు వినాల్సిందే. సప్తాహము 7 రోజులు భాగవతము అయిపోయింది, వెళ్ళిపోదాం భోజనాన్ని చేద్దాం. 7 రోజులే ఉండేది, 7 రోజులే బతకాల, 7 రోజుల్లోనే పుట్టాల, 7 రోజుల్లోనే చనిపోవాలి. ఏం చేసినా 7 రోజులే, 8 రోజులే. ప్రతిరోజు చదవాల్సిందే. సప్తాహం ఏంటి? 7 రోజులు నువ్వు ప్రతిరోజు చదవాల్సిందే. భాగవతం జ్ఞానం పొందవలసిందే. అంటే అరగంట, ఎంత టైం వేస్ట్ చేయడం లేదు, ఒక్క అరగంటే భగవంతుని మీద కృష్ణ తత్వం మీద నీ మనసు పెడితే ఎన్ని శుభాలు జరుగుతాయి నీకు. అంతేకాదు మరలా ఈ లోకానికి రావాల్సిన అవసరం కాకుండా అర్జున నా గురించి తెలుసుకుంటే నేను చూసుకుంటా నీ యోగక్షేమాలు. అనన్యా చింతయంతాయ ఏ జనా పర్యుపాసతే తేషాం యుక్తాభినేత్రాణాం యోగక్షేమం వహామ్యకం. అనన్యమైన చిత్తతో ఎవరు నన్ను ప్రార్థన చేస్తున్నాడు, అనన్యమైన చిత్తతో చింతిస్తూ ఉన్నాడు, అటువంటి వారి యోగక్షేమంలో నేనే స్వయంగా వస్తాను. నా గురించి చింతన చేస్తే చాలయా, వాడి యోగక్షేమంలో వాడి వస్తువు అప్రమా వస్తువు అవన్నీ కూడా నేను తీసుకుంటా. అంటే నీకేం కావాలని నీకేమవుతో అవన్నీ నేను తీసుకుంటా. ఇక్కడ చెప్తున్నాడు అదే వస్తువు అప్రాప్ర వస్తువు. నీకు పనికి వాళ్ళకి ఏదుందో అది వచ్చి తగ్గుకుంటుందనుకో దాన్ని తీసేస్తాను. అది ఒక జబ్బు రావాలన్నది నాకు చింతన చేసుకున్న కృష్ణుడు గురించి ఆ జబ్బును దూరం చేసేస్తాను. ఎక్కడి నుంచి? ఇక్కడే ఉంది, లోనే ఉంది, ఆ లోనే దాన్ని రాయి తీసేస్తాడు. అందుకోసం వస్తువు అప్రాప్ర వస్తువు. నీకు ఏం కావాలని ఇస్తాను, ఏది వద్దు అని తీసేస్తాను. నీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటానయా. ఏమన్నా ఖర్చు ఉందండి? చింతన చేయడమే భగవంతుని. అదే చింతనండి. భాగవతం వింటేనే చింతన వస్తుంది, లేకపోతే చింతన రాదు. చింతించుట ఏంటండి? ఎవడన్నా ధనం లేకపోతే చింతించుకుంటాడు, ఏదన్నా జరిగితే చింతించుకుంటాడు. 24 గంటలే పని. అది కాదు, చింతన ఎన్నో రకాలుగా ఉంటుంది. కొంతమంది ఆ భగవంతుడిని చింతించుకుంటాడు. పూజ ఆయా వెంట మీద కూర్చొని చింతన చేస్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. అది చింతన అంటే ఆ విధంగా నన్ను గురించి చింతన చేయవయా అని చెప్తున్నాడు. భాగవతములు విన్నంత మాత్రం చేత వారి జీవితం కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరుగుతుంది అని మనం లెక్క పెట్టుకోవాలి. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరుగుతుందంట భాగవతం వింటే. అందుకే కృష్ణతత్వాన్ని అందరూ వినలేరు, అందరూ అసలు ఆ నామాన్ని పలకలేరు, ఆ కృష్ణుడి గురించి కూడా ఆలోచన కూడా చేయలేరు. అది కృష్ణతత్వం అంటే సామాన్యమైనది కాదండి. ఒకనాడు నందవజంలో పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్ముడు ఒడిలో పెట్టుకొని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒడిలో ఉన్న కృష్ణ పరమాత్ముడు
దాంట్లో కాగితాలు గీతాలు చెత్త చెదాలు లేకపోతే వెళ్ళిపోతుంది. కళ్ళు మూస్తారు మళ్ళీ గోపడగలి ఎక్కడ కాకుండా తిరుగుతుంది మాయమైంది. అలా సుడిగాలి మనం ఎన్ని చూస్తున్నాం. ఇప్పుడు సుడిగాలి కూడా చూడాలి. ఎక్కడ ఇక్కడ సుడిగాలి రాడు. పల్లెల్లో అయితే 6 బయట సుడిగాలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏడాది సుడిగాలి తిరిగేదానికి గాలి రావడం కష్టం. ఇక సుడిగాలి ఎక్కడికి వస్తాయి టౌన్లోకి. అటువంటి సుడిగాలి వచ్చి కూలి కన్నుల్లో పడిపోయిందంట. అందరి కన్నుల్లో పడిపోయింది. పడిపోతే ఇంతకు పూర్వం ఎప్పుడు అసలు కష్టం అంటే ఏంటో తెలియని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్ని కృష్ణుడి కళ్ళల్లో కూడా కూలిపోయిందంట. ఆ కృష్ణ పరమాత్ముడి కళ్ళల్లో కూడా అందరూ కళ్ళు మూసేసుకున్నారు. ఏమైంది అని చూసే లోపలే ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్ముని అపహరించి తీసుకెళ్ళిపోయాడు సుడిగాలి రూపంలో. అందుకే కదండి ఇదే మనకి ఎన్ని భాగవతం తెలుసు. చిన్నప్పుడు అనుకుంటాం ఒరే సుడిగాలి ఎందుకంటే దెయ్యం వచ్చిందిరా అంటారు. బాగా మీకు తెలుసో తెలియదు. మన మల్లెలు అనుకున్నాడు ఒరే సుడిగాలి వచ్చింది దెయ్యం వచ్చిందిరో. సుడిగాలి అంటే దెయ్యమే అంటే ఈ రాక్షసుడే సుడిగాలి రూపంలో కృష్ణ పరమాత్ముని తీసుకెళ్ళిపోయాడు. పెద్దలు ఊరికే చెప్పాలండి. ఏదో ఉంటుంది దాంట్లో తత్వం. దాన్ని చెప్తూ ఉంటారు పెద్దలు. దాని జోలి బాగా కన్నా దగ్గరికి పోతే మీ కళ్ళలో దుమ్మడంతో ఏదో అవుతుంది. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు ఎత్తుకుపోయి సంహరించడమే ఆ రాక్షసుడి యొక్క లక్ష్యము. ఆవర్తము అంటే త్రిపుట, తృణావర్తనము, తృణవర్తనము అంటే త్రిపుట. ఆవర్తనం అంటే త్రిపుట. గిరగిర గిరగిర తిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకెళ్లిపోయాడు. ఆకాశంలోకి తీసుకెళ్లిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడేయాలని అతని ఉద్దేశము. ఎందుకంటే కంసుడు ఎంత సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడి తనతో పాటు పైకి వెళ్ళిపోయింది సుడిగాలి. యశోద చూసింది. పక్కన కృష్ణుడు లేడు. చాలా కంగారు పడిపోయింది అమ్మవారు. పోతే ఇక్కడ పెట్టి తనయుడు ఇక్కడ ఆడుతూ ఉండే గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువు ఎక్కడి మార్గము వట్టిపోయి నే ఎక్కడ తొత్తునుంచు కమలేక్షణ రేపు దొరంగి తిన్నయని ఒప్పుచు రాలు గోక్రియ పుస్తలి రాలి దురంత చింతయి. చిన్ని కృష్ణుని ఇక్కడే పెట్టారు. ఆ పిల్లవాడు ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఎక్కడి నుంచో వచ్చిందమ్మా సుడిగాలి వచ్చింది. పిల్లాన్ని ఎక్కడ కొట్టుకుపోయిందో ఎక్కడ తీసుకోపోయిందో అంటూ యశోదమ్మ దూర కనపడకపోతే ఆవు ఎలా వెనకబడి వెళ్తూ ఉందో ఆ విధంగా పిల్లాడు కనపడలేదని యశోదమ్మ నేల మీద పడిపోయి దొరుకుతూ ఉంది. పిల్లవాడు కనిపిపోతే ఏం చేస్తామండి? మట్టిలో పొర్లాడుతూ గుండెల బాదుకుంటూ ఏడుస్తుంది. పిల్లవాడు కనపడకపోతే తల్లి పొందే ఆవేదన అంతా ఇంత కాదు, మామూలు ఆవేదన కాదండి. అందుకే ఒకప్పుడు ఆ రోజుల్లో పల్లెటూరులో ఉద్యోగాలు చేసుకుంటుండే ఒక ఆయన వచ్చాడు. అదే బస్సు ఎక్కాడు. అందరూ ఇక్కడ పాప ఆ రోజు ప్రైవేట్ బస్సులు 1982-83లో ఆ ప్రైవేట్ బస్సులో ఎక్కుతుంటే 1-2 బస్సులు ఉండేవి. మేమందరం కూడా ఎక్కాం. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం టెంపరీగా. అందరూ కూడా ఒకే బస్సు 9 గంటలకి పాప ఎక్కేస్తారు. ఒక అమ్మకి ముగ్గురు పిల్లలు మా ఊరు. సరే అందరూ ఎక్కేశారు. వీడొక్కడే అయిపోయాడు. ఇక్కడ చిన్నపిల్లవాడు అందరూ బాగా ఎక్కేసారు. రైట్ అన్నాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు రైట్ అంటే వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ బస్సు ఎక్కిన తర్వాత నా పిల్లవాడే గుండెలు బాగుంటుందండి. ఇద్దరే ఉన్నారు. ఇంకొక పిల్లవాడండి. వీళ్ళందరూ బయట ఏంటన్నాడు? మా పిల్లవాడండి ఎక్కడ పోయాడు ఏమో దిగి ఎక్కడైతే బస్సు అన్నాడు. వెంటనే బస్సు ఆపేశారండి. బస్సు ఆపేసిన తర్వాత ఆమె కిందపడి దొరికేస్తుంది. ఓయమ్మ నాటిలో ఏమైపోతాడు అని అసలు అక్కడ ఇద్దరు మర్చిపోయింది. ఆ పిల్లల కోసం కింద పడింది. గుండెలు బాదుకుంటుంది. వెంటనే ఇంకొక ఎవరో బండి మీద వస్తున్నాడు. స్కూటర్ మీద. ఆ ఊళ్ళో స్కూటర్ ఉందా ఎవరికో. ఆ పిల్లడు ఏడుస్తుంటే ఆ ఊళ్ళో తెలుసు. వెంటనే ఆ పిల్లడు తీసుకొచ్చి తీసుకొస్తున్నాడు బండి మీద. ఎందుకంటే ఇంక అర్థమైపోయింది. ఓహో వాళ్ళ అమ్మాయిలు వెళ్ళుంటారని పల్లెటూరు వాతావరణం కదండి. ఆ రోడ్డు మీద కొట్టుకుంటే అందరం దిగేశాం. ఆ పిల్లవాడిని చూస్తానే ఆ ఎత్తుకొని అసలు ఎంత ముద్దులు పెట్టుకునేదో వైనాయనాన్ని వదిలేసి ఉంటే ఏమైపోయిందో అని చెప్పి అలా పిల్లవాడి లేకపోతే యశోద వల్ల బాధపడుతూ
దాకా వెంటనే దుఃఖం వచ్చింది పిల్లలు వెళ్ళిపోతే. ఇదే ప్రకృతి మాయ. ఈ మాయ సుఖము దుఃఖం ఇస్తుంది. కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు ఆనందం. అదే పిల్లలు మాయ. ఇప్పుడు ఈ సుఖంగా ఏం చేస్తుంది? ఇదే మాయ. దుఃఖంలో పడిపోయి గోడలో పడిపోయి అమ్మవారు కూడా అలా ఉందండి. తల్లి లాంటి వ్యక్తి జీవితంలో ఇంకొకరు ఉన్నారండి. సమస్త దేవతా స్వరూపమును కలిపితే తల్లి అవుతుంది. అమ్మ రాశీభూతమైన ప్రేమ. అమ్మ పాదములకు నమస్కరిస్తే అది 33 కోట్ల దేవతలకి నమస్కారం అందుతుంది. కోసం అమ్మ పాదాలకు గారి నమస్కారం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి నమస్కారం అందుతుందంట. అందుకే గోమాత చుట్టూ తిరిగానే నమస్కారం చేసుకుంటే 33 కోట్ల దేవతలకు మనం నమస్కారం చేసుకున్నట్టు. అంత గొప్పదండి. ఈ విధంగా తాను మరణించే సమయంలో కూడా తన కడుపున పుట్టిన బిడ్డలు దీర్ఘాయుష్మంతులై ఉండాలని కోరుకునేదే ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కటే. కదండి. ఎందుకంటే తన కడుపున పుట్టిన బిడ్డలు కూడా దీర్ఘాయుష్మంతులై ఉండాలని కోరుకునేది ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కటే. అమ్మ గొప్పతనం ఏమిటో అమ్మ లేని వాడికి బాగా తెలుస్తుంది. అమ్మ ఉన్నవాడు చాలా అదృష్టవంతుడండి. అమ్మను పూజించడం నేర్చుకోవాలి. అది హరే కృష్ణ. చూడ అమ్మ గురించి ఎంత బాగా చెప్పాడు. రాక్షసుడు చిన్ని కృష్ణుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అలా ఎత్తుకు వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే ఏం చేస్తాడంటే గట్టిగా గొంతు పట్టుకుంటాడు. కృష్ణ పరమాత్ముడు అలా తీసుకెళ్ళిపోతుంటే కళ్ళు మూసుకొని అలా రాక్షసుడు యొక్క పీక పట్టుకున్నాడంట. ఆ పునావత్తుడు యొక్క పీక గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ చిన్ని కృష్ణుడు చిన్ని చిన్ని చేతులతో ఆ రాక్షసుని యొక్క కంఠాన్ని గట్టిగా పట్టేసుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరూ చేయలేని పని తాను చేస్తున్నానని ఆ రాక్షసుడు అనుకున్నాడు. ఎందుకో కంసుడికి గొప్పతనాన్ని చెప్పాలా. పూతను సంహరించలా, శకటాసురుడు సంహరించలా, కంసుడు సంహరించలా, నేను సంహరిస్తున్నా. ఎవ్వరికి తెలియకుండా కృష్ణుడు తీసుకెళ్ళిపోతానని ఆయన చాలా సంతోషపడిపోయాడు రాక్షసుడు. కృష్ణ పరమాత్ముడు నెమ్మదిగా బరువు పెరగడం ప్రారంభించాడు. ఇల్లే ముందే బరువు పెడుతున్నాడు స్వామి. ప్రారంభిస్తే ఈ గురువుకి ఆ రాక్షసుని కింద పడిపోవడం మొదలుపెట్టాడు. ఎంత బరువు అయితే అంత కింద పడిపోతుంది. ఆ బరువు కింద పడిపోవడం మొదలుపెట్టాడు. ఇంత బరువు ఉన్నాడేంటా ఈ పిలవడని వదులు అనడం ప్రారంభించాడు. గొంతు పట్టుకున్నాడుగా. పట్టుకుంటే వదలడం పరమాత్మకి అలవాటు లేదు. పట్టుకుంటే వదలడు. అందుకోసం పూతను పట్టుకున్నాడు. వదిలేడా? వదలరా బాబు అన్నాడు. ఏంట్రాను వదలరంటే నేను వదలను. అందుకోసం పట్టుకుంటే వదలడు. మిమ్మల్ని కూడా పట్టుకుంటే భగవంతుడు వదలడు. అందుకోసమే ఆ 7 కొండల మీద వెంకటరమణుడు పట్టుకోవాలి. మనం పట్టుకుంటే వదలడు. అందుకే చేయి చూపిస్తున్నాడు. ఎవరు నా పదాలు ఆశ్రయిస్తున్నారో వారికి నన్ను వారికి సంసార సాగరాన్ని తీసుకోబోతున్నాడు. ఆయన నా పాదాలు ఆశ్రయించడా అంటే భగవంతుడు పాదాలు ఆశ్రయించడం అంటే పాదాల్లో ఉంటుందండి శక్తి అంతా. అందుకే భగవంతుడు పాదాల్లో ఉంటుంది. చూడండి, నమస్కారం ఎక్కడ చేస్తాం? భగవంతుడికి పాదాలు నమస్కారం. అమ్మడానికి ఎక్కడ చేస్తాం? తలకు నమస్కారం చేస్తావా? చేయము. తలకు తీసుకోవాలి. తల పోగిస్తావా? పాదాలకు పోగిస్తాము. అమ్మ నాన్నకి పాదాల్లో శక్తి అంత ఉంటుంది. పాదాల్లో శక్తి ఎంత ఉంటుందో చెప్పలేదు. అందుకే ఈ పాదాల దగ్గర నుంచి నరాలు ఇక్కడి నుంచి బయలుదేరి ఈ మెదడు చూడండి, ఈ మెదడు ద్వారా ప్రవాహం ఉంటుంది. అందుకే పాదాలు స్ట్రాంగ్ గా బాగా నరాలు బాగా ఉంటే ఏ తప్పులు రావు. పాదాల దగ్గర నుంచి తప్పు వచ్చేది మెయిన్. పాదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదా యోగం చేస్తూ ఉంటారు. అలాగుంటే రక్త ప్రసరణ బాగా జరగాలి. అందుకే ఆ పాదాలు చాలా గొప్పయి. ఇది యోగాలు అనుకో. కానీ భగవంతుడి పాదాలు ఎందుకో ఈ భూమండలాలంతా మోస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మన భూమండలం అనుకో ఎన్ని భూమండలాలు ఉన్నాయో భగవంతుడి యొక్క పాదాలు, ఈ ఊరువులు, ఈ కొడలు భగవంతుడే ఈ భూమండలాన్ని మోస్తూ ఉన్నాయి. అందుకోసం మమ్మల్ని మోస్తున్నావా తండ్రి అని ఆ పాదాలకు నమస్కారం చేసుకోవాలి. మోస్తున్నాడంటే మనకి తిండి పెడుతున్నాడు, మనల్ని పుట్టిస్తున్నాడు, మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. అటువంటి పాదాలు మంగళ పాదాలని. ఆ పాదాలు అలము, చక్రము, అమృత భాండారము, నాగలి అన్ని ఉంటాయి. దాంట్లో నీకు ఏమేమి కావాలి
భటుడు కూలింపుర పంచడు పోల కూరు పురంపులోనన్. ఆనాడు బాణకుడికి త్రిపురా సంహారం జరిగినప్పుడు ఎలా త్రిపురములు పడిపోయాయో, త్రిపురా సంహారం జరిగినప్పుడు ఎలా పడిపోయాయో బాణంతో, అలా ఈనాడు గట్టిగా కంఠంలో కృష్ణ పరమాత్మ కౌగులించుకుంటే పైనుంచి తృణావతుడు అలా క్రింద పడిపోయినాడు. పడిపోయి ఎక్కడ పడ్డాడు? ఆ గోకులంలో చాలా దూరంగా రాళ్ళుంటే కొండలు కదండి, ఆ బండల మీద పడిపోయాడు. పడిపోయి శరీరం అంతా పెట్టిపోయిందంట, ఎక్కడక్కడికి ముక్కలైపోయింది. రక్తం ప్రవహిస్తూ ఆ శరీరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మరలా ఏమీ తెలియని వాడిగా కృష్ణ పరమాత్ముడు ఆ రాళ్ళలో ఆడుకుంటున్నాడంట. పోతన శరీరం మీద ఏమీ తెలియని వాడు ఆడుకున్నట్టు అక్కడ ఆడుకుంటున్నాడు. అదే భగవంతుడు కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలాగా ఉంటాడండి. అవసరం వచ్చినప్పుడు తీస్తాడు ఆయన. ధ్యానం అంటే అలా ఉంటుందండి, అన్ని వింటాడు. అర్జునుడు 37 పద్యాలు చెప్పాడండి భగవద్గీతలో. మొట్టమొదటి అర్జున విశ్వాసయోగం 37 చెప్పాడు. భలే ఉదయ కృష్ణాలు చెప్పడం, వీళ్ళందరూ చనిపోతే ఎవరు వీళ్ళంతా దుర్యోధనుడు, వీళ్ళందరూ నా స్నేహితులు, వీళ్ళందరూ ఈ మానవులందరూ చనిపోతే వారిలందరూ విధులు అయిపోతారు. వాళ్ళంతా విధులు అయిపోతే వాళ్ళు రుణసాకారం అయిపోతే వారి పుట్టే బిడ్డలు రాక్షసులు అయిపోతారు. ఈ ప్రపంచంతో భూయిష్టం అయిపోతుంది. నేను వాళ్ళు చెప్పడం అంటే ఎంత అర్థం చెప్పాడో తెలుసా? భక్తులు లేకపోతే వీళ్ళంతా వర్ణసాకారం అయిపోయి రకరకాల ఇదైపోతారు. అందుకోసం వీళ్ళందరూ చెప్పడం నా వాళ్ళని చాలా చెప్పాడు కృష్ణ పరమాత్ముడికి అర్జునుడు. ఈ విధంగా చెప్పిన తర్వాత భగవంతుడు ఒకటే చెప్పాడు, అశోచ్యానన్వశోచస్వం ప్రజావదంచ భాషసే గతాసూన గతాసూచ నాను శోచంతి పండితాగా. దుఃఖింపదగిన వారి గురించి దుఃఖించడం అనుచితం. ఆత్మారాత్మ వివేకమైన వారు, ఆత్మారాత్మ వివేకమైన వారు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికే గురించి వారు కానీ దుఃఖింపయ్యా, నువ్వేదో పెద్ద పండితుడే చెప్తున్నావు అని భగవంతుడు ఒకటే ఒకటి చెప్పారు. అన్ని నీవే చేస్తున్నావా అని భగవంతుడు ఆ పద్యం చెప్పాక స్టార్ట్ చేస్తాడు అర్జునుడికి. అర్జునుడు క్వశ్చన్, కృష్ణుడు ఆన్సరు, కృష్ణుడు ఆన్సరు, అర్జునుడు క్వశ్చన్. ఈ విధంగా 18 అధ్యాయాలు ముగిస్తాయండి. అందుకే గురు శిష్యులు, గురువు ఎప్పుడు శిష్యుడు ప్రశ్నేస్తానే ఉండాలి, చెప్తూనే ఉండాలి. అదే గురు శిష్యుల సంపాదన అంటే. ఈ విధంగా కృష్ణుడు అలా చేసిన తర్వాత ఆయన ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మ కోసం చూసుకున్న వాడిగా అలా ఏడుస్తూ ఏమీ తెలియని వాడిగా ఆ నేల మీద పాకుతూ తల్లి కోసం ఎదురు చూసుకున్నాడు. చూస్తుంటే రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందు రక్షణములు వెయ్యగలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగు. అంటే ఏమీ తెలియని వాడు, భక్తుడైన వాడు, పరమాత్మని నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకొచ్చేస్తే ఈశ్వరుడి ఏదో ఒక రూపంలో వచ్చి భక్తుడిని తాను రక్షించుకుంటాడు. ఇది మనం గమనించాల్సింది. భాగవతంలో అంతే మనం వినాల్సింది. ఏమీ తెలియని వాడు, భక్తుడైన వాడు, ఏం తెలియదయా మీకు? మనకి భక్తుడైన వాడు, పరమాత్మని నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకొచ్చేస్తుంటే ఈశ్వరుడి ఏదో ఒక రూపంలో వచ్చి రక్షణ చేసేస్తాడంతే. వాడు ఎప్పుడు పరమాత్ముడి గురించి ఉన్నాడు, ఏం తెలియదు. కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో పసి గట్టి భగవంతుడు రక్షణ చేసేస్తాడు. అది భగవద్తత్వం అంటే. లోపల ఎన్నో పాపములు చేసి బయటంతా 50 మందిని రక్షగా పెట్టుకో. ఇంత రక్షణలో నుంచి వారిని చంపడం ఈశ్వరుడికి బాగా తెలుసు. 1000 మందిని పెట్టుకోను రక్షణగా, నేను ఎలా చంపాలో భగవంతుడికి బాగా తెలుసు. నువ్వు చేసిన పాపాన్ని ఎలా చంపాలో బాగా తెలుసు. పాపములు చేసిన వాడు ఎన్ని రక్షణగా పెట్టుకున్నా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఉన్నాడా ఎవడన్నా? ఎక్కడో లేదు. కంసుడు ఉన్నాడా? రావణాసురుడు ఉన్నాడా? హిరణ్యకశిపుడు ఉన్నాడా? హిరణ్యాక్షుడు ఉన్నాడా? నరకాసురుడు ఉన్నాడా? ప్రాగ్యోగిస్తున్నాడు. అక్కడ పోవాలంటే సామాన్య విషయం కాదు. ఎవ్వరు ఎగలేరు. అస్సాం అది ఆ రోజులు ఆయన పరిపాలన చేసింది.
ప్రాగ్జ్యోతిషీ నగరం 7 ద్వారాలు 7 కవాటాలు దాటుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడున్న అనుభవాలు ఉన్నాయి కదా, అటువంటి కొన్ని కోట్ల శక్తి వాడి కోట చుట్టూ తిరుగుతుండేదంట. ఒక్క అనుభవం వేస్తే కొన్ని రాజ్యాలు వెళ్ళిపోతాయి, వాడి దగ్గర అటువంటి శక్తి లేదంట. అటువంటి శక్తిని దాటుకోవాలని ఎవరిలో లేదు, ఒక కృష్ణ పరమాత్ముడే అవన్నీ ఛేదించాడు. దాన్ని ప్రాగ్జ్యోతిషపురము అంటారు. కనుక రక్షణ ఎన్ని పెట్టుకున్నా కూడా ఏమైనా చేయగలిగి నేను అనుకున్నాడు భగవంతుడు. ఎన్ని పాపాలు చేసి దాక్కున్నా నేను ఏ రోజైనా చంపేస్తా అనుకున్నాడు భగవంతుడు. కాబట్టి ఈశ్వరుని నమ్ముకున్నవాడు ఈశ్వరుడు రక్షణ చేస్తాడు. కాబట్టి బ్రతికేస్తూనే ఉంటాడు. ఏ రక్షణ అవసరం లేదండి. ఈశ్వరుని నమ్ముకున్నవాడు ఈశ్వరుని రక్షణ చేస్తూనే ఉంటాడు. మీకు భయమే లేదు దాంట్లో. ఆ కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు మనందరినీ రక్షణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సాధు జంతువులాగా ఉంటారు కాబట్టి మీకు రక్షణ ఎప్పుడు అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఈ తృణావక్రోపాఖ్యానంలో యశోద ఆ రాక్షసుని కలేవరం మీద పడిపోయి ఉన్న చిన్ని కృష్ణుని తీసుకుని భుజం మీద వేసుకొని ఒక విషయాన్ని విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గాని కృష్ణాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన పద్యం ఇది. మామూలు పద్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాము మనం, నువ్వు 1000 మందిని పెట్టుకో, నువ్వు చనిపోవడం ఖాయం అని. ఎందుకంటే నేను ఏదో ఒక రూపంలో పలువులో నుంచైనా పోయి చంపేసి వస్తాను భగవంతుడు. అందుకోసం రక్షణ చేయాలనుకున్నాడనుకో, నేను ఏ విధంగా రక్షణ చేస్తాడు భగవంతుడు. అది రక్షణ చేయడం అంటే. దానికి ఎంతో అమ్మవారికి గత జన్మముల ఏమి నోచితిమో, యాగశ్రేణులేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారన్ పొద్దు పుచ్చితిమో, సత్యము ఏమి పలికితిమో, ఏ సిద్ధ ప్రదేశములు దొరికితిమో, ఇప్పుడు చూడగంటి వితటం కృష్ణార్పముని నిర్భయం. ఇదన్నీ మనం తెలుసుకోవాల్సింది. అది గత జన్మలో నేను ఏమేమి లోకంలో చిత్రం, యాగశ్రేణులు ఏమేమి చేసినో, ఎటువంటి యాగాలు చేశానో, ఎంతమందికి ఏమేమి పెట్టానో గత జన్మంలో. పొద్దు ఉచితమో భగవంతుడు సేవ చేసి, భగవంతుడు సేవ చేసి పొద్దు ఉచితమో. అంతేగాని పొద్దు ఇంకా బాగాలేదని టీవీ చూడలేక చూడమ్మా. ఏమేమి భగవంతుడి గురించి పొద్దు ఉచితమో, ఏ సత్యము పలికితమో, ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడ సత్యాన్ని పలికానో, నేను ఇది సత్యమైన పలికాను. అటువంటి కూడా ఏ సిద్ధ ప్రదేశములు దొరికితనో, ఎటువంటి ఆశ్రమములు దొరికితనో, ఇదిగే మనం దొక్కాల్సింది మహామహా సిద్ధుల ఆశ్రమాలు దొక్కాలండి. అది వాడు చేసిన సేవ, వాడు చేసిన భక్తి అలా ఉంటుంది. ఇప్పుడు చూడగంటే మిచ్చట ఈనాడు అలా చేయబట్టి కదా ఈ కృష్ణార్పముని ఈ కృష్ణుడి మరణాన్ని రక్షించగలుగుతున్నాను. ఆమె ఏమనుకుంటుంది, కృష్ణుడు అంటే మామూలే చిన్నపిల్లలాగా అంటే ఎవరు ఎక్కడ కూడా ఆయన భగవంతుడు తెలియదు, మనకు తెలుసు. కనుక పిల్లలకి గండం ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లల గండం కరుపు చేస్తుందండి, మామూలు గండాలు కాదు. కరుపు చేస్తుంటే అది ప్రమాద రూపంలో ప్రాణములు తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతుంది. ప్రమాద రూపంలో మృత్యువు ప్రాణములు వెళ్ళకూడదా అని అప్పుడు ఈశ్వరుడు పరీక్ష చేస్తాడంట. ఆ సమయంలో చేస్తే అప్పుడు ఫలితం ఇవ్వాలి, భగవంతుడు ఇవ్వాలి ఆ ఫలితం. పిల్లలు ప్రమాదం నుండి వెళ్ళిపోతూ ఉంటారు, వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అప్రమృత్యు వచ్చేస్తుంది. అలా తీసుకువెళ్ళే ముందు పరమాత్మ తల్లిదండ్రుల యొక్క ఖాతాను ఒకసారి చూస్తాడంట. ఇప్పుడు ఈ పిల్లవాడి గండం గట్టెంచడానికి తల్లిదండ్రులు చేసిన పుణ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చూస్తారంట పిల్లలు. కాబట్టి స్త్రీలు రోజే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుందండి. అటువంటి నోములు ఏమన్నా చేశారా అని చూస్తారంట. ఏమన్నా అర్థతద్ది లాంటి నోములు ఏమన్నా చేశారా అని చూస్తారంట. ఇవన్నీ చాలా చిన్నగా ఉంటాయండి, పెద్ద పెద్ద నోములు సామాన్య. అందుకే మా ఇంట్లో నోములు చూడమా, మీరు ఒక 10 మంది రాండి, తాంబూలా తీసుకొని కాస్త ప్రసాదం భోజనం తిరిగిపోతారమ్మా, మాకు అక్షంత లేచిపోదు. అది నోము అంటే భగవంతుడు పెట్టుకొని నోములు చేయడము. అట్లా నోము చాలా
ఉయ్యాలు వేసిపోతున్నారు అక్క దగ్గరికి. చాలా గొప్ప దగ్గర రుక్మిణి కళ్యాణంలో వినాలి. రుక్మిణీ దేవి ఎంత పెద్ద ఉయ్యాలు వేసి ఉయ్యేదంట రుక్మిణీ మాత. ఏమేం చేసేదో రుక్మిణీ దేవి చిన్నపిల్లలు గుజ్జర గూళ్ళు అంటే చిన్న చిన్న వస్తువులు పెట్టి గుజ్జర గూళ్ళు అన్న అన్ని చేసేది, నెమలకి నాట్యం నేర్పించేది, ఇవన్నీ చేసేది. పెద్ద పెద్ద ఉయ్యాలు వేసి పోతుండేదంట రుక్మిణీ మాత. ఇవన్నీ రుక్మిణీ కళ్యాణంలో వస్తాయి. చిన్నప్పుడు మనం చేసిన వాళ్ళని ఇప్పుడు ఆ పిల్లలకి అన్నీ తెలియదు, ఏమి లేదు. బొమ్మలన్నీ పెట్టి దేవతలందరినీ పెట్టద్ది, పెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నోములు వచ్చేది. వచ్చి వీళ్ళందరూ దేవతలు, నేను పెద్ద దేవుడు, నేను అనుకుంటే బ్రహ్మ పదవి తీసి అవతల పడేస్తా, ఇంద్ర పదవి తీసి అవతల పడేస్తా అని అనుకుంటున్నాడు రుక్మిణీ మాత. అంతే కదండి, మహాశక్తివంతురాలు. అవే పదవులు పెట్టుకుంది అక్కడ, ఆవిడ కూడా తీసేస్తాం. అది అందుకే దేవుళ్ళు అక్కడ దేవుడు బొమ్మలని పెట్టుకుంటారు. అక్కడికి అందరి దేవుళ్ళు పెట్టుకొని అక్కడ నోములు వచ్చుకుంటూ ఉంటారు. అది నోములు అంటే చిన్న నోము కాదు అది. ఇటువంటి నోములు ఏమన్నా చేసేదేమో అని చెప్తూ ఉంది. నోచిన నోములకి కొన్ని కోట్ల జన్మలు కాపాడుతూ ఉన్నాయంటే మనల్ని సత్యం చెప్పడం చాలా కష్టం అండి. సత్యమును పలకాలి, మహాపురుషుల ఆశ్రయమును త్రొక్కాలి. ఎప్పుడన్నా మంచి మంచి ఆశ్రమాలు ఉంటాయి, అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి మనం గుర్తొస్తున్నారు. ఎందుకంటే వాడు పరమభక్తులు, భగవంతుడి సేవకులు. అటువంటి ఆశ్రమాలు దొరికి రావాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరుడితో సమానమైన వారు వాళ్ళు కనుక అటువంటి ఆశ్రమాలు మనం వెళ్తూ ఉండాలి. అలాగే భగవంతుని పూజలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా నేను ఏమేమి చేశాను అని ఆ తల్లి చెప్పుకుంటూ ఉంటుంది. కనుక మనం ఏ ఆశ్రమం అవసరడా, ఇక్కడ ఈ గౌరీ వనమే పెద్ద ఆశ్రమం మనకి. ఎందుకంటే ఇక్కడికి ప్రభుపాదులు వారు కూడా వచ్చిపోయారు. ఈ వరణులంతా కూడా కృష్ణ యొక్క తత్వాన్ని వరణలో చూపించిన కృష్ణ తత్వం అంటే ఆయనే ప్రభుపాదులు వారు, శ్రీల ప్రభుపాదులు వారు, శ్రీ సరస్వతి గోస్వాములు వారి యొక్క శిష్యులు శ్రీల ప్రభుపాదులు వారి సామాన్యులు కాదు. ఆయన కూడా ఇక్కడ వచ్చిపోయాడు. అంటే ఎంత గొప్ప ఆశ్రమం ఇది. అది ఆశ్రమం అంటే కోసం నేను ఏమేమి నోములు చేశానో కనుక నేను ఎన్ని చేశాను కాబట్టి ఈ రోజు నా పిల్లవాడు బ్రతికాడమ్మా ఇంటున్నాడు. అర్థం చేసుకోవాలి మనం. మూడు జన్మంలో ఏ పుణ్యం చేస్తే నీకు ఆ పుణ్య ఫలితం వస్తూ ఉంటుందండి. ఊరకే రాదు ఫలితం, ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు ఊరకే రాదు తరం, ఏదో ఒకటి దానమో ధర్మమో చేస్తూ ఉంటేనే వస్తుందండి. ఊరకే ఏమీ రాదు. భగవంతుని పేరు చెప్పి ఏదో ఒకటి చేయాలి. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 గోవింద రాధే గోపాల రాధే. జై పాండురంగ విఠల పండరీనాథ విఠల, పాండురంగ విఠల పండరీనాథ విఠల. జై జై పాండురంగ విఠల పండరీనాథ విఠల, పాండురంగ పండరీనాథ గోవింద విఠల. జై శ్రీ పాండురంగ స్వామికి, శ్రీ రుక్మిణి పాండురంగ స్వామికి, జై రాధాకృష్ణకి, జై రాధాశ్యామకి, బృందావన గోవిందకి, మధుర గోవిందకి, యశోద కృష్ణకి, నంద కుమారికి, దేవకి కృష్ణకి, వసుదేవ కృష్ణకి, జై ముని మహారాజు గారికి, మహాభక్త బృందములకు, జై నిర్వేద ఏకాదశికి, ఉత్తర ద్వారములకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద గోవింద
గోవిందుడినే భజించాలి, గోపాలుడినే సేవించాలి. గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద భజ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.